వృషభ రాశి, వృషభ లగ్నం తీసుకున్నట్లయితే మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి, లాభాధిపతి అయినటువంటి గురువు మీకు ద్వితీయంలో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా గురువు మీకు వృషభ రాశి, వృషభ లగ్నం వారికి సముడు కాబట్టి చక్కగా రెండో ఇంట్లో ఉన్నాడు. మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేస్తాడు. ఈయన మీకు ఏదైతే అష్టమ స్థానం ఉందో ఆ అష్టమ స్థానాన్ని సప్తమ స్థానం నుండి చూస్తాడు. తద్మూలకంగా మీకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి, ముసలి వాళ్ళకి, తాతమ్మలకి, వీళ్ళందరికీ కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేవారికి, అలాగే వారి ద్వారా వచ్చే ఆస్తిపాస్తులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు, అలాగే స్పోర్ట్స్ మెన్స్కి కూడాను, న్యాయవాద వృత్తులలో ఉన్న వారికి, చదువుకునే వారికి, వీళ్ళందరికీ కూడాను కొంత కాంట్రాక్షన్స్, కాంటాక్ట్స్ కూడా కొన్ని విడిపోయి సంఘర్షణ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి శని ఫేవరబుల్గా ఉన్నాడు. చక్కగానే అంటే మీకు కోణాధిపతి, దశమాధిపతి, రెండు కోణాలకు సంబంధించిన ఒక కేంద్రాధిపత్యము, ఒక కోణాధిపత్యం వస్తే ఆ గ్రహము ఆ రాశి అదుపులకి రాజమార్గాన్ని ఇచ్చేది అవుతుంది. అటువంటి వాడు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు. సో వృషభ రాశి వారికి శని చాలా మంచి ప్రయోజనాన్ని కలగజేస్తాడు. అలాగే మీకు చతుర్థాధిపతి అయినటువంటి రవి కూడా మీకు వృషభ రాశి వారికి లాభంలో ఉన్నారు. అంటే మాతృస్థానం, తల్లి ద్వారా సపోర్టు బాగుండే అవకాశం చక్కగా ఉంది. రాజకీయ నాయకులకు ఇదివరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు తీరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు చెప్పుకున్నాం. కుజుడిని తీసుకున్నట్లయితే మీ రెండో ఇంటి అధిపతి, అలాగే ఆరో ఇంటి అధిపతి. మీకు కుజుడు వచ్చేసి ఈ యొక్క లాభస్థానంలో ఉన్నారు. కుజుడు మీకు వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి. ఈయన ఇలా ఉండడం మూలంగా మధ్య మధ్యలో కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం, ఫేస్ చేసే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ మీరు చేయవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన చాలా స్పష్టంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన లేకపోతే లక్ష్మీ నరసింహ కరాళ అవలంబ స్తోత్రాన్ని పారాయణ చేస్తే చక్కని జీవితం మీ ముందుకు వస్తుంది. అలాగే కుజుడు బాగలేడు కాబట్టి రెండో ఇంటి అధిపతి, అలాగే మీకు కుజుడు మీకు వ్యయాధిపతి ప్లస్ సప్తమాధిపతి అయిండు. దీని మూలకంగా ఇబ్బందులు అనేకంగా ఫేస్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడాను వ్యయాధిపతి, సప్తమాధిపతి అయిన కుజుడు వచ్చేసి ఇక్కడ ఉండడం, రక్త దర్శనం జరగడం, వీటి వల్ల పుళ్ళు ఏర్పడము, ఒక్కోసారి బయోవార్లాగా ఏదైనా వేస్తే ఇలాంటి వాటితో కొంచెం ఇన్ఫెక్షన్స్ రావడం, అంటువ్యాధులు రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు బాగలేవు, గంట గంటకు మారిపోతున్నాయి. మీరు కుంకుమార్చన చేయమని చెప్పాను. ఈ రాహుకాల పూజలో ప్రతిరోజు చేసుకోవచ్చు. రాహువును శాంతింపజేసుకోవచ్చు. ఈ యొక్క మీకు వృషభ రాశి వారికి ఎక్స్పెషల్లీ 10th హౌస్లో ఉన్న ప్లానెట్, అలాగే బుధుడు కూడాను మీకు వృషభ రాశి వారికి రెండో ఇంటి అధిపతి, పంచమాధిపతి. వివాహ సంబంధాలు బాగా బలంగా ఉండటానికి ఇవన్నిటికి కూడా బుధుడు బాగా ఉపయోగిస్తాడు రాహుతో కలిసి ఉండడం మూలంగా. నెక్స్ట్ వచ్చేసి కుజుడికి ప్రాబ్లం ఉంది కాబట్టి, కుజుడు ప్రాబ్లమ్ని జనరేట్ చేస్తున్నాడు కాబట్టి మీ యొక్క రాశికి కుంకుమను గ్లాసులో కలిపి ఆ కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయాలి. అదే రక్తాభిషేకం కిందికి వస్తుంది. అలా అభిషేకం చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని మరలా చక్కగా మంచి నీళ్ళల్లో అలా మరలా స్నానం పోసినట్టు అభిషేకించి తడిబట్టతో తుడిచేసి చక్కగా కుంకుమ అవన్నీ పెట్టిన తర్వాత ఎర్రని పుష్పాలతో మీరు పూజించినట్లయితే మీకున్నటువంటి ఈ యొక్క కుజదోష నివారణ జరుగుతుంది. తద్మూలకంగా ఈ యొక్క వృషభ రాశి, వృషభ లగ్నం వారికి వ్యయభావానికి, అలాగే సప్తమ భావానికి సంబంధించిన కుజుడు మీకు లాభస్థితిలో ఉండి యోగించడానికి చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. శనిని తీసుకున్నట్లయితే మీకు ఎలాగో మంచి జరిగే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. శోభ.